ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఓటుకి నోటు ఇవ్వలేదని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితులు కనబడుతున్నాయి సార్. నాయకులు కూడా అలా తయారైపోయారు. ఇది ఒక బిజినెస్ లాగా అనుకొని ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడైతే వచ్చారో లేబర్ కార్మికులు దొరకట్లా. బియ్యం కేజీ 500, మన పరిస్థితి కూడా అదే అవుద్ది సంక్షేమ పథకాల మూలన. మీ మొదటి ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ఇన్ని పార్టీలు లేవు సార్. లేవు. అప్పుడు పద్ధతి కూడా ఏంటంటే బ్యాలెట్ పేపర్ ఉండేది. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చాయి. సో సింపుల్ అండ్ ఈజీ మెథడ్. మనకు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి మనం బటన్ నొక్కితే ఆటోమేటిక్గా స్లిప్లో తెలుస్తుంది, మనకి ఎవరికి ఓటేసని తెలిసిపోతుంది. అది ఆటోమేటిక్గా ఇదైంది. అట్లా ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఓటుకి నోటు ఇవ్వలేదని చెప్పి రోడ్డు ఎక్కే పరిస్థితులు కనబడుతున్నాయి సార్. అది ఎట్లా ఉందంటే చదువుకున్న వాళ్ళు ఎవరు దట్టు ఇది ఎవరు దాని గురించి ఇంపార్టెన్స్ ఎవరండి. ఓన్లీ బిలో క్లాస్ పీపుల్, లేబర్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఆ రోజుకు అవసరానికి దట్టు అంటే నాయకులు కూడా అలా తయారైపోయారు. ఇది ఒక బిజినెస్ లాగా అనుకొని మేమేదో డబ్బులు ఇచ్చేస్తే మాకు ఓటేసేస్తారని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం, పుచ్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తున్నారు కదా వీళ్ళు తీసుకోవడం, అట్లా అది ఇదైపోయింది. అంతేగాని ఇది తప్పు, అది పద్ధతి కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే ఎడ్యుకేటర్స్ ఎవరు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓన్లీ అన్ఎడ్యుకేటర్స్, బిలో లేబర్, బిలో పవర్టీ పీపుల్ వాళ్ళే దీని గురించి ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ అది మంచి పద్ధతి కాదు. అట్లా డబ్బులు ఇచ్చుకొని ఓటేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా కానీ పాజిటివ్ యాటిట్యూడ్గా ఉండరు. అది ఓటమితో పాటు ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ యొక్క మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగపడేవి ఏ పాయింట్లు కూడా ఈ ఎన్డీఏ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో బీజేపీ వచ్చేది కేంద్రం సంబంధించింది. ఇక్కడ స్టేట్కి వచ్చిందేమో మనకు టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ పార్టీలు ఉన్నాయి. సో వీళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే వాళ్ళు కొన్ని స్కీమ్స్ పెట్టారు. సో మేము ఫ్రీగా బస్సులు చేస్తాము, తర్వాత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము, ఫస్ట్ డిఎస్సికి సంతకం పెడతాము, ఇట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని వీళ్ళు చెప్పుండారు. సో దాన్ని బట్టి ప్రజలు ఎవరికి తోచిన వాళ్ళు అర్థం చేసుకుని ఒకవేళ మేనిఫెస్టోలో ఒక పాయింట్ సవరణ చేసే అవకాశం ఇస్తే మీరు ఏ పాయింట్ని చేస్తారు? యూత్కి జాబ్ రావాలండి మెయిన్. అది ఉద్యోగం వస్తే వాళ్ళు డెవలప్ అవుతారు, ఎర్నింగ్ వస్తుంది. ఎర్నింగ్తో వాళ్ళు ఏంటంటే ఖర్చు పెట్టుకొని జీవనం. అంతేగాని సంక్షేమ పథకాలు ఫ్రీగా డబ్బులు ఇచ్చేది మాత్రం అది కరెక్ట్ కాదు. అది ఫైనల్లీ ఏపీ అంటే ఇవ్వాలి, సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మన బీద దేశం, మన ఇండియా అనేది చాలా బీద దేశం. కొంతమంది కష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది లేబర్గా ఉంటారు, రకరకాల కమ్యూనిటీస్ ఉంటాయి. కాబట్టి కింద వాళ్ళకి లిఫ్ట్ చేయాలి, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేయాలి. చేస్తే ఏంటంటే క్రియేషన్ వస్తుంది, జాబ్ క్రియేషను, తర్వాత ఎర్నింగ్ కెపాసిటీ వస్తుంది. అంతేగాని ఇప్పుడు ఎట్లా ఉందంటే ఓన్లీ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికే ఛాన్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రీ పథకాల వల్ల ఏం చేస్తున్నారంటే మీకు కెపాసిటీ పెరిగింది, ఖర్చు పెట్టడానికి, కానీ ఎర్నింగ్ లేదు. అది మెయిన్ అన్నమాట. ఇప్పుడు ఎన్నికల పర్సంటేజ్ ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ ఉందో దాన్ని బట్టి ఏపీ ప్రజలు చేంజింగ్ కోరుకుంటున్నారని మీరు చెప్తున్నారు. కరెక్ట్, దానికి ఒప్పుకుంటాను. ఎప్పుడు కూడా పోలింగ్ పర్సంటేజ్ ఈసారి చాలా ఎక్కువైంది, ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఇది మార్పు కోసమని మీరు అంటారు? ఎస్, దట్ ఎక్కువ యూత్ అండ్ లేడీస్ పార్టిసిపేట్ అయ్యారు. అదే, సో దాన్ని బట్టి ఏంటంటే చేంజ్ ఫర్ దిస్ వన్. యాజ్ ఎ సీనియర్ సిటిజన్ యూత్కి మీరు ఒక మంచి ఒక్క మాటలో మంచి మెసేజ్. యూత్ బాగా చదువుకుంటున్నారండి, వాళ్ళకి సరైన ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకొని వాళ్ళ జీవనాధారం చేయగలుగుతారు. అంతేగాని కూర్చోబెట్టి వాళ్ళకి ఫ్రీగా డబ్బులు ఇస్తామని లేకపోతే ఇంకేదో ఇచ్చేస్తామని చెప్పి సోమరిపోతులు చేయకూడదు. కష్టపడేవాడికి ఎప్పుడు పని కల్పించాలి, చేస్తే కష్టపడి సంపాదించుకొని ఆ జీవనం హ్యాపీగా గడుపుతాడు. అది మొదటిసారిగా ఓటుకు ఎప్పుడు వినియోగించుకున్నారు? మేమండి 55, 18 ఎంత 73 అంటే 75లోనో 77లోనో ఎలక్షన్ వచ్చినప్పుడు వేసుకుంటాను. అప్పటికి ఇప్పటికి ఆంధ్ర రాష్ట్ర మార్పు వచ్చింది కదా, చాలా మార్పు వచ్చింది. అప్పుడు మాట మీద నిలబడేవాళ్ళు, ఇప్పుడు మాట మీద నిలబడతలా. చాలా తేడా ఉంది చెప్పాను కదా. అప్పుడు మాట మీద నిలబడేవాడు, ఒక మాట అనుకుంటే ఒక మాట మీద నిలబడేవాడు. ఇప్పుడు అలా కదా, మనిషి దొరికితే కొట్టేస్తున్నారు. ఆయన కొట్టేద్దామని, చంపేద్దామని, ఆడు లేకపోతే నేను గెలిచేస్తాను, ఆయన కొట్టేయండి, లేకపోతే ఆడి పోలింగ్ బూతులు నాశనం చేసేయండి, ఇవే ఆలోచనలు. ఇట్లా కాకుండా సంక్షేమ పదాలు తీసేసి రేట్లు తగ్గించండి. మీరు ఎన్ని బియ్యం రేట్లు, కాయగూరల రేట్లు, పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గించారు అనుకోండి, అందరికీ అవకాశం. ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడైతే వచ్చారో లేబర్ కార్మికులు దొరకట్లా.
సోమర్థనం పెంచేస్తున్నారు. బ్రెజిల్ దేశం అదే వాళ్ళ పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ సోమర్థనం పెంచేసి బ్రెడ్ దొరకట్లే అక్కడ. శ్రీలంక కూడా అదే పరిస్థితి. బ్రెడ్ 400 అక్కడ. మనకి బ్రెడ్ 10 రూపాయలు 12 రూపాయలకు మగానికి వస్తుంది. అడిగి 400. మరి అడిగి 400 500. పెట్రోల్ 500 అక్కడ. బియ్యం కేజీ 500. మన పరిస్థితి కూడా అదే అవుద్ది సంక్షేమ పథకాల మూలన. ఏ పార్టీ అన్నా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఈడు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బులు? ఆర్టీసీ ఫ్రీ అన్నారు. ఆర్టీసీ అసలే లాసు. ఇంకా వాళ్ళకి ఫ్రీ ఇచ్చేస్తే ఎక్కడి తెస్తాడు డబ్బులు? అడ్మినిస్ట్రేషన్ సంక్షేమం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఏమైనా దెబ్బతింటుందా సార్? అంతే దెబ్బతింటుంది ఆటోమేటిక్గా. ఎక్కడి తెస్తారు? ఒక మనిషి మీద ఇన్ని మనం 4-5 పనులు చేయడానికే చచ్చిపోతాం. ఎవడో ఒకటి అప్పిస్తేనే కదా ఇది చేయగలిగేది. యువతకి ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీలు రావాలి సార్. వాటికి రావాలి, వాళ్ళకి వచ్చినవి చూపించాలి. వాళ్ళకి రహదారి, వాటర్ సౌకర్యం, నీటి సౌకర్యం, తర్వాత ట్యాక్స్ 5 ఏళ్ళు ఎగ్జామ్షన్ ఇవ్వాలండి వాళ్ళకి. పెట్టగానే ఎవడో కొండ కదా వస్తువు అది కట్టడానికే కన్స్ట్రక్షన్ 1 ఏడాది 2 ఏళ్ళు పడుద్ది. తర్వాత ట్యాక్సులు తగ్గించడం 1 5 ఏళ్ళు అన్ని ఇస్తారు. ఏ కంపెనీ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుందండి. అవన్నీ వస్తేనే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హైదరాబాద్, బెంగళూరు పోతున్నాం ఉద్యోగాల అవకాశాలు దొరక. మన రాష్ట్రంలో చదివించడం మనవంత అవుతుంది. ట్యాక్సులు కట్టడం అక్కడ ఆళ్ళంత అవుతుంది. వాళ్ళ స్టేట్లకు వెళ్తున్నాయి, మన స్టేట్కి రావట్లా. అలాగే ఇతర దేశాలకు కూడా అంతే. మరి ఈ దేశం అంతా పోయి ముసలాళ్ళు ముక్కాళ్ళు ఇక్కడ మిగులుతున్నారు. చచ్చిపోయినప్పుడు వాళ్ళు ఎవరు రావట్లా. ఊరిని డబ్బులు పడేస్తున్నారు. ఆ సౌకర్యం ఉండకూడదు. రావాలి అందరూ బాగుపడాలి. సంక్షేమ పథకాలు అయితే నేను వ్యతిరేకిస్తానండి. మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరంగా నేనైతే వ్యతిరేకిస్తా. సంక్షేమ పథకం వద్దు. వాడు బియ్యం తగ్గించు. నువ్వు బియ్యం 100 రూపాయలు చేసేపోతే నువ్వు 25 రూపాయలు చేయి, లేకపోతే 20 రూపాయలు చేయి. పెట్రోల్ తగ్గించు. అన్ని స్టేట్లో కల్లా మనదే స్టేట్ ఎక్కువ. తగ్గించు ఇక్కడ. ఈ పాయింట్ ఏ ఒక్క పాయింట్ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. దానికి ఒకవేళ మేనిఫెస్టోలో మీరు సవరణ చేసి ఒక పాయింట్ మనం పెట్టిన వాళ్ళు పెట్టరండి. మీరు చేశారు అనుకోండి, ఏం పెడతారు? ఏ పాయింట్ పెడతారు? ఇది మేనిఫెస్టో సంక్షేమ పథకాలు తొలగించేసి రేట్లు తగ్గించమని చెప్తున్నాను. సంక్షేమ పథకాలు తొలగిస్తే పేదవారికి పరిస్థితి రేట్లు తగ్గించమని అందరికీ ఉపయోగం. కార్మికుడు రావట్లేదు. ఇప్పుడు పనికి వస్తే అడిగి పొద్దున్నే 10ంటికి వస్తున్నాడు, సాయంత్రం 5ంటికి వెళ్ళిపోతున్నాడు. మధ్యాహ్నం టీ, సాయంత్రం టీ ఇవ్వడం ధర్మే. కానీ పని అవ్వట్లేదు అక్కడ. ఎలవాహనం ఇస్తే అంతా నాకు 1,00,000 రూపాయలు నెలకు వస్తుంది సంవత్సరానికి. అంటే నెలకి 8,000. ఆడి జీవితం వచ్చేస్తుంది నెలకి 8,000. బయటికి వెళ్ళిన అంతే కూలి. అందుకని అవకాశాలు దొరకట్లే, మన కార్మికులు దొరకట్లా. యువతకి మీరు ఇచ్చే ఒక చిన్న మెసేజ్. అసలు నోటు అనేది తీసుకోకూడదు సార్. ఓటుకు నోటు అనేది డబ్బులు తీసుకోకూడదు సార్. అదేదో లేబరో లేకపోతే ఎవరంటే పని వేరే సంగతి. వాళ్ళకి ఆ రోజు దినచర్యకి వస్తాయి, లేకపోతే చీర కొనుక్కోవడానికి వస్తాయి. ఓటు హక్కుని ఎప్పుడు అమ్ముకోకూడదు. అసలు వెళ్ళి మనకి ఇష్టం వచ్చిన పార్టీకి ఇచ్చుకోవడం అంతవరకే. ఏ పార్టీ అన్నా ఉన్నామండి. థ్యాంక్ యూ సార్.